ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక గుడ్ న్యూస్. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందుకోసం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చారు. ఈ పథకం 2026 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేదలకు ఉచితంగా మెరుగైనటువంటి వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ఆయన వివరించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మరిన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వీటిని వేగంగా పేదలకు అందించేందుకు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలియజేశారు. ప్రైవేటు సంస్థలు కాలేజీలు నిర్మించిన వాటి ఫీజులతో పాటుగా వాటికి అనుబంధంగా ఏర్పాటయ్యేటువంటి హాస్పిటళ్లపై ప్రభుత్వ అజమాయిషీ ఉంటుందంటూ ఆయన తెలియజేశారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఆరోగ్య సమాచారంతో డేటా బ్యాంక్ తయారు చేయడానికి సంజీవిని పథకాన్ని ఆయన రూపొందించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉన్నారు. టాటా ట్రస్ట్, బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవిని ప్రాజెక్ట్ని చేపట్టబోతూ ఉన్నారు. వచ్చే జనవరి నుంచి ఈ పథకాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తానికి విస్తరింపజేస్తారు. తరువాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి డేటా అందుబాటులో ఉంటే వైద్యులు ఎక్కడి నుంచైనా ట్రీట్మెంట్ అందించవచ్చు. అందుకే సంజీవని పథకాన్ని ప్రారంభించామని తెలిపారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోతున్నటువంటి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ దేశానికి దారి చూపిస్తుందనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఒక్కసారి ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ కార్డు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఉచితంగానే వైద్యం చేయించుకోవచ్చని చంద్రబాబు గారు తెలియజేశారు. హెల్త్ స్కీమ్ అమలు చేయడంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, మౌలిక వసతులను మెరుగుపరిచే ప్రయత్నంలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.